హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనము మ్యాథ్స్ 1Bలో అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ అనే చాప్టర్లో రేట్ మెజర్ అనే కాన్సెప్ట్లో ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు ఈ రేట్ మెజర్కి ఇంకో రకంగా కూడా మనం రేట్ ఆఫ్ చేంజ్ అని కూడా అనొచ్చు. రేట్ ఆఫ్ చేంజ్, రేట్ మెజర్ ఆర్ రేట్ ఆఫ్ చేంజ్. అసలు రేట్ ఆఫ్ చేంజ్ అంటే చూడండి, రేట్ ఆఫ్ చేంజ్ మీన్స్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు టైం అని అర్థం. అంటే టైంలో చేంజ్ వస్తూ ఉంటుంది అనుకోండి, అప్పుడు ఏదో ఒకటి, ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ కానీ వెలాసిటీ కానీ అనేది డిస్ప్లేస్మెంట్ అంటే సపోజ్ ఇప్పుడు కరెక్ట్గా ఏదో ఒక టైం అనుకుందాం, స్టార్టింగ్లో 10 o'clock అనుకుందాం. 10 o'clock ఒక ఆబ్జెక్ట్ ఒక చోట ఉంటుంది, అదే 5 minutesకి చూస్తే ఆబ్జెక్ట్ ఇంకో చోటుకి వెళ్ళి ఉంటుంది. అంటే ఇక్కడ 5 minutes టైం గడిచే గుడికి దాని పొజిషన్లో కూడా చేంజ్ అయిందనమాట. అలాంటి దాన్నే మనము చేంజ్ విత్ రెస్పెక్ట్ టు టైంకు అనుగుణంగా, కాలానికి అనుగుణంగా మార్పు అంటామే. ఆ విధంగా చేంజ్ విత్ రెస్పెక్ట్ టు టైం, దాన్నే మనము రేట్ ఆఫ్ చేంజ్ అంటాం. అంటే ఈ చాప్టర్లో మనం అంతా కూడా ఏం చేస్తామంటే, ఏదో టూ ఐటమ్స్ ఉంటాయనుకోండి, ఒక దాంట్లో చేంజ్ వస్తూ ఉంటుంది, వాళ్ళు ఒక దాంట్లోనే రేట్ ఆఫ్ చేంజ్ ఇస్తారు, దానికి అనుగుణంగా ఇంకో దాంట్లో వచ్చే చేంజ్ను మనం కనుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంకొక ఫార్ములా చూడండి, ఫార్ములా కాదు, డెఫినేషన్. రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వెలాసిటీ. దాన్నే మనం ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ ds/dt. అంటే ఎస్ అంటే ఏమి, డిస్ప్లేస్మెంట్, దానిలో వచ్చే చేంజ్ను మనం ds/dt అంటాం. అదే ఈక్వల్ టు వెలాసిటీ, v = ds/dt అంటాం. ఇది ఫిజిక్స్లో మీరు తెలుసుకునే ఉంటారు. అట్లే రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాక్సిలరేషన్. వెలాసిటీలో వచ్చే రేట్ ఆఫ్ చేంజ్ అనే యాక్సిలరేషన్ అంటాం. దీన్ని a = dv/dt అంటాం. ఇలా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చదివి అర్థం చేసుకోవడంలోనే మనకు కొంచెం టైం తీసుకుంటుందేమో, కానీ ఆన్సర్స్ రాయడం చాలా ఈజీగా రాయచ్చు. చాలా ఈజీ చాప్టర్ ఇది. మీరు భయపడకుండా ఫస్ట్ క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి, దాని తర్వాత ఆన్సర్ ఆటోమేటిక్గా ఈజీగా రాయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చదవండి, చూడండి. ఏ పార్టికల్ ఈజ్ మూవింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ సో దట్ ఆఫ్టర్ t seconds ఇట్స్ డిస్టెన్స్ అంటే ఎస్ అనేది సింబల్ అనమాట, ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఆన్ ద లైన్ ఈజ్ గివెన్ బై s = f of t = 8t + t³. అంటే డిస్ప్లేస్మెంట్ అనేది ఒక ఫంక్షన్స్లో టీలో ఉండే ఒక ఫంక్షన్గా ఇచ్చినాడు. ఫైండ్ ద వెలాసిటీ అట్ టైమ్ t = 2 seconds. ద ఇనిషియల్ వెలాసిటీ, చూడండి, వెలాసిటీ కనుక్కోమంటున్నాడు ఎప్పుడు టైం 2 seconds ఉన్నప్పుడు. మీకు ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇనిషియల్ వెలాసిటీకి మనం ఒక ఈక్వేషన్ రాస్తాం, దాంట్లో t ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే వెలాసిటీ అట్ టైం 2 seconds వస్తుంది. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇనిషియల్ వెలాసిటీ అంటాడు, ఇది రావాలంటే t = 0 సబ్స్టిట్యూట్ చేస్తాం, అంతే, సింపుల్ అనమాట. అట్లా యాక్సిలరేషన్ కూడా మనం ఈక్వేషన్ రాస్తాం, ఆ ఈక్వేషన్లో t ప్లేస్లో 2 రాసేస్తే వెలాసిటీ అట్ టైమ్ 2 seconds తెలిసిపోతుంది. క్వశ్చన్ చాలా సింపుల్గా, మీరు ఫస్ట్ క్వశ్చన్ చదివి అర్థం చేసుకోండి. సింపుల్, దీన్ని మనం ఎక్కువగా కూడా రాయాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్గా రాసుకుందాం. ఇచ్చిండే చూడండి, ఫస్ట్ మనకు డిస్ప్లేస్మెంట్ ఇచ్చినాడు. డిస్ప్లేస్మెంట్ని ఎట్లా ఇచ్చినాడు, s = f of t. f of t కూడా అవసరం లేదు, ఇప్పుడు నేను ఏం రాస్తానంటే గివెన్ దట్ s అంటేనే మీకు డిస్ప్లేస్మెంట్ అని గుర్తుపెట్టుకోండి. s = 8t + t³ అని ఇచ్చినాడు. దీన్ని కన్నా మనము డిఫరెన్షియేట్ చేసేసినాం అనుకోండి, వెలాసిటీ వచ్చేస్తుంది. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు t చేస్తే ds/dt. ఇప్పుడు మనం ds/dt అన్న రాయొచ్చు, రాద్దాంలే ఒక స్టెప్. ds/dt ఇదే వెలాసిటీ అవుతుంది, ఈక్వల్ టు, ఇది చూడండి, డిఫరెన్షియేట్ చేస్తే 8t 8గా వస్తుంది, t³ అనేది 3t² వచ్చింది. therefore అని పెట్టేసి ds/dt అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్. ఇంతకు ముందే చదువుకున్నాం, రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వెలాసిటీ. కాబట్టి ఇది ఇక్కడ ds/dt అంటే ఇది రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్. దీనికి సింబల్ ఏమి, v రాసేసినాం. v = 8 + 3t². వెలాసిటీకి ఈక్వేషన్ రాసి పెట్టేసినాము. ఇది వెలాసిటీకి ఈక్వేషన్ వచ్చేసింది. దీన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేద్దాం, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు t చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, dv/dt చేసేటప్పుడు 8 అనేది కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది, 3t² అనేది 6tగా వస్తుంది. ఇదే
dv/dt అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ. దీన్ని మనం ఏం డెఫినేషన్ నేర్చుకున్నాము, రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాక్సిలరేషన్. దీన్ని మనం ఏగా కూడా రాసేయచ్చు. dv/dtని a = 0 లేకుండా 6t, యాక్సిలరేషన్ కూడా ఈక్వేషన్ రాసి పెట్టేసాం. ఓకే, సింపుల్గా వచ్చేసింది చూడండి. మనకు అంత పెద్ద డిఫరెన్షియేషన్లు పెద్ద వాటిని డెరివేటివ్స్ కనుక్కున్నాం. ఇది సింపుల్గా దీన్ని డిఫరెన్షియేట్ చేసినాము, v వచ్చింది. vని డిఫరెన్షియేట్ చేసినాము, a వచ్చేసింది. ఇంతే. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ద వెలాసిటీ అట్ టైం t 2 seconds అన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ అదే రాయాలి. ద వెలాసిటీ at time 2 seconds, at time t = 2 seconds అని రాసేసి, వెలాసిటీకి v ఫార్ములా ఏమి 8 + 3t². ఆ t ప్లస్లో 2 రాసేయండి. 2 రాసేస్తే 8 + 2ని స్క్వేర్ చేస్తే 4, 4 3 = 12, 12 + 8 ఎంత అయింది 20 అన్నమాట. v = 20. వెలాసిటీకి యూనిట్స్ ఏమి మీటర్/సెకండ్. ఓకే, తెలిసిపోయింది. వెలాసిటీ అట్ t = 2 secondsలో 20 మీటర్/సెకండ్ అని తెలిసింది. సెకండ్ అదే మీటర్ కాకుండా వాళ్ళు సెంటీమీటర్స్, ఇక్కడ సెంటీమీటర్స్ ఇచ్చినాడు కాబట్టి మనం కూడా సెంటీమీటర్స్ రాయద్దు. ఇంకొక సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడు, ద ఇనిషియల్ వెలాసిటీ అన్నాడు. ఇనిషియల్ వెలాసిటీ అంటే ఏమి, ఆ టైం అనేది 0 ఉంటుంది. ఇనిషియల్ వెలాసిటీ టైం 0 ఉంటుంది. ఇనిషియల్ వెలాసిటీ అని రాసేసుకొని, ఇదే వెలాసిటీ ఈక్వేషన్లో v = 8 + 3t²లో t ప్లస్లో 0 రాసేద్దాం. 0 రాసేస్తే ఏమవుతుంది, 0² 0, 0 × 3 0. అప్పుడు మనకు వచ్చేది v = 8 cm/second. ఇది ఇనిషియల్ వెలాసిటీ. థర్డ్ వన్ ఏమి, యాక్సిలరేషన్ అట్ t = 2 seconds అన్నమాట. యాక్సిలరేషన్ కూడా మనకి ఈక్వేషన్ ఉందన్నమాట. దాంట్లో t ప్లస్లో 2 రాస్తే మన పని అయిపోయింది. యాక్సిలరేషన్ at t = 2 seconds, at t = 2 seconds. దట్ ఇంప్లైస్ a = ఏముంది మనకి ఈక్వేషను 6t ఉంది. ఆ 6tలో t × t ప్లస్లో 2 రాసేస్తాం. a = 12. యాక్సిలరేషన్ మాత్రము cm/second² అని యూనిట్స్ రాసుకుంటాం. అంతే. ఎంత సింపుల్గా ఉంది చూడండి. అన్ని క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి. ఈ చాప్టర్లో ఉండే ప్రతి క్వశ్చన్ మీరు ఫస్ట్ క్వశ్చన్ చదువుకోండి. ఏమి ఇచ్చినారు, ఏం కనుక్కోవాలి. డిస్ప్లేస్మెంట్ ఇచ్చినాడు, వెలాసిటీ కనుక్కోవాలి. డిస్ప్లేస్మెంట్ని డిఫరెన్షియేట్ చేస్తే వెలాసిటీ వస్తుంది, వెలాసిటీని డిఫరెన్షియేషన్ చేస్తే యాక్సిలరేషన్ వస్తుంది అనే చిన్న కాన్సెప్ట్ మీ మైండ్లో ఉంటే మీరు ఈజీగా డిఫరెన్షియేషన్ చేసేసి మీరు ఆ ఈక్వేషన్స్ కనుక్కొనేస్తారు. ఆ ఈక్వేషన్స్లో వాళ్ళు ఏ టైం దగ్గర అయితే కనుక్కోమంటే ఆ టైం యొక్క వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి మనం చేసేయచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక సెకండ్ క్వశ్చన్ చూడండి. ఈ పార్టికల్ ఈజ్ మూవింగ్ అలాంగ్ ఎ లైన్ అకార్డింగ్ ఎస్ కనపడుతానే మీరు గుర్తుపెట్టుకుంటే డిస్ప్లేస్మెంట్ టైం ఫంక్షన్లో ఇచ్చినాడు. నేను ఇంతకు ముందు క్వశ్చన్లో చెప్పినట్టే ఫస్ట్ క్వశ్చన్ చదువుకోండి, ఏమి ఇచ్చినాడు, ఏం కనుక్కోవాలా. ఇది ఒక్కటి మీరు చేయగలిగితే ఈ క్వశ్చన్స్ అన్నీ చాలా ఈజీగా ఉంటాయి. క్వశ్చన్ అర్థం కాకపోతే మీరు క్వశ్చన్ చేయలేరు. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఎస్ ఇచ్చేసినాడు, ఎంతన్నా ఏదన్నా ఈనిలేండి. వేరే ఎస్ ఈజ్ మెజర్డ్ ఇన్ మీటర్స్, ఇది కూడా పట్టించుకోద్దండి. లాస్ట్లో యూనిట్స్ రాసేటప్పుడే మనకి ఇది యూజ్ అవుతుంది. మీటర్/సెకండ్ రాయాలన్నా, సెంటీమీటర్/సెకండ్ రాయాలని. అండ్ టైమ్ ఈజ్ మెజర్డ్ ఇన్ సెకండ్స్. ఊరికి పెద్దదిగా అయింది. మనం ఎస్ = రాసుకున్నాం. ఫైండ్ ద వెలాసిటీ. సింపుల్గా చెప్తాను చూడండి. డిస్ప్లేస్మెంట్ ఇచ్చినాడు, వెలాసిటీ కనుక్కోవాలి. అండ్ యాక్సిలరేషన్ కూడా కనుక్కోవాలి. అంతే. ఫైండ్ ద వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ అట్ ద టైం t. ఇక్కడ t కూడా సెకండ్స్ ఇవ్వకుండా t అంటే మనం ఈక్వేషన్స్ రాస్తే చాలు. అట్ వాట్ టైం ద యాక్సిలరేషన్ ఈజ్ 0. ఇది చూడండి, ఇంతకుముందు క్వశ్చన్ లాగా డిస్ప్లేస్మెంట్ ఇచ్చినాడా, దీన్ని మనము డిస్ప్లేస్మెంట్ని డిఫరెన్షియేట్ చేస్తామా, వెలాసిటీ వస్తుంది. వెలాసిటీని డిఫరెన్షియేట్ చేస్తామా, యాక్సిలరేషన్ వస్తుంది. అయిపోయి సింపుల్గా ఈక్వేషన్స్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏమి, అట్ వాట్ టైం యాక్సిలరేషన్ ఈజ్ 0 అన్నాడు. యాక్సిలరేషన్ అనేది మీకు ఒక టీలో ఒక లీనియర్ ఈక్వేషను లేదంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏదో ఒక ఈక్వేషన్
వస్తుంది. దాన్ని ఈక్వల్ టు 0 చేసేసి దాంట్లో నుంచి టీ వాల్యూ కనుక్కోండి, మీ ఆన్సర్ సరిపోతుంది. అది ఆ టైంలో అది 0 అవుతుందండి. సింపుల్ క్వశ్చన్స్. మీరు మెయిన్గా క్వశ్చన్స్ను చదవండి, క్వశ్చన్ అర్థం చేసుకోండి, మీరు ఆన్సర్ ఈజీగా రాయొచ్చు. ఓకే, గివెన్ సొల్యూషన్లో గివెన్ రాసుకోండి. గివెన్ ఎస్ ఈక్వల్ టు 4t క్యూబ్డ్ మైనస్ 3t స్క్వేర్ ప్లస్ 5t మైనస్ 1. నేను చూడండి ఎంత సింపుల్గా రాయాలని, కొద్దిగా ప్లేసే వదులుకున్నాను, అంతే సింపుల్గా రాయొచ్చు. చాలా ఈజీగా మీరు 2 మార్క్స్ క్వశ్చన్ అంత స్టెప్స్లోనే 4 మార్క్స్ క్వశ్చన్ ఆన్సర్ చేసేయచ్చు. దీన్ని మనం డిఫరెన్షియేట్ చేస్తే వెలాసిటీ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, డిస్ప్లేస్మెంట్కి డిఫరెంట్ చేస్తే వెలాసిటీ వస్తుంది, వెలాసిటీని డిఫరెన్షియేషన్ చేస్తే యాక్సలరేషన్ వస్తుంది. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టీ వీ గెట్ ds బై dt అని రాయండి. ఫస్ట్ స్టెప్లో ds బై dt అని రాయండి. ఇదే వెలాసిటీ అయిపోతుంది. 4t క్యూబ్డ్కి డెరివేటివ్ ఎవరు అవుతారు? 3 ఇక్కడికి వస్తుంది, 3 4 12 t స్క్వేర్ మైనస్ 2 ముందుకు వస్తుంది 6t ప్లస్ టీకి 1 కాబట్టి 5, 1కు కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. అంతే, ఇదే v అనమాట. మీరు ఇంకా సింపుల్గా v ఈక్వల్ టు రాసేయండి, అంతే. ఇదే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది, వెలాసిటీ వచ్చింది. నేను ఇంకొక స్టెప్ మీకు మిగిలిచ్చేసినాను, వి కూడా ముందర పెట్టేసినాను. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేషన్ చేసేయండి. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టీ చేయండి, మనకు ఏ వచ్చేస్తుంది. అంటే ఏ రావాలంటే డివి బై డిటి ఈక్వల్ టు, ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేషన్ చేద్దాము. 12t స్క్వేర్ని డిఫరెన్షియేట్ చేస్తే 2 ముందుకు వస్తుంది కాబట్టి 12 2 24t, 6t టీకి 1 కాబట్టి -6, 5 కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. అంతే. చూస్తారా ఎంత సింపుల్గా ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్క మార్క్ అనే అంత చిన్న సింపుల్ స్టెప్స్ ఉన్నాయి దీంట్లో, అయిపోయింది. కానీ వీటి వరకు ఇది సరిపోయింది. ఫైండ్ ద వెలాసిటీ, ఇదే వెలాసిటీ, అండ్ యాక్సలరేషన్, ఇదే యాక్సలరేషన్. ఇప్పుడు అట్ టైం టీలో ఉంది, కానీ అట్ వాట్ టైం ద యాక్సలరేషన్ ఈజ్ 0 అన్నాడు. అప్పుడు యాక్సలరేషన్ 0 అవ్వాలంటే ఇఫ్ యాక్సలరేషన్ ఈజ్ 0, ఇఫ్ యాక్సలరేషన్ 0 అయిందనుకోండి, ఇఫ్ యాక్సలరేషన్ ఈజ్ 0, యాక్సలరేషన్ 0 అవ్వాలంటే ఇప్పుడు యాక్సలరేషన్ యొక్క ఈక్వేషన్ ఏముంది చూడండి, 24t - 6 అని ఉంది, అది 0 చేసేస్తాం. ఇఫ్ యాక్సలరేషన్ ఈజ్ 0 ఇంప్లైస్ 24t - 6 ఈక్వల్ టు 0. ఇందులో నుంచి 24t ఈక్వల్ టు 6, ఈ 24 దానికి అక్కడ పంపిస్తాము. t ఈక్వల్ టు 6/24, 6 1s 6 4s అంటే t ఈక్వల్ టు 1/4 సెకండ్స్. అంతే. అంటే మీ t అనేది 1/4 సెకండ్స్, అప్పుడు దాని యాక్సలరేషన్ 0 అవుతుంది. సేమ్ మళ్ళీ అది ఎట్లా రాసాడు, the acceleration of the particle is 0 at time t equal to 1/4 seconds. చూస్తారా ఎంత సింపుల్గా 2 మార్క్స్ క్వశ్చన్ అంత స్టెప్స్లోనే మనకు 4 మార్క్స్ క్వశ్చన్కు ఆన్సర్ వచ్చేసింది అనమాట. ఇలాగే ఉంటాయి ఈ చాప్టర్లో క్వశ్చన్స్ అన్నీ. మెయిన్గా మీరు క్వశ్చన్ చదవండి, క్వశ్చన్ చదువుతానే ఏమి ఇచ్చినాడు, ఏం కనుక్కోవాలనేది చేసేస్తే చాలు, మనకు ఈజీగా వచ్చేస్తుంది. థర్డ్ క్వశ్చన్ చూడండి, ఏ పాయింట్ P ఈజ్ మూవింగ్ ఆన్ ద కర్వ్ y ఈక్వల్ టు 2x². మూవింగ్ ఆన్ ద కర్వ్, y అన్నా ఎస్ అన్నా డిస్ప్లేస్మెంట్ అని చూపిస్తుంది అనే మాట గుర్తుపెట్టుకోండి. The x coordinate of P is increasing at the rate of 4 units per second. x యూనిట్. ఇప్పుడు ఇది డిస్ప్లేస్మెంట్ అనుకోండి, దీన్ని మనం డిఫరెన్షియేట్ చేసినాం అనుకోండి, దీంట్లో dy/dx వస్తుంది అనుకోండి. దాంట్లో ఇప్పుడు చూడండి, ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ P ఇంక్రీజింగ్ అట్ ద రేట్ ఆఫ్ 4 యూనిట్స్ పర్ సెకండ్. ఇది మెయిన్గా మనం అదే చెప్పింది, ఏమి ఇచ్చినాడు, ఎక్స్ కోఆర్డినేట్ అంట చేంజ్ అవుతుంది, ఇంక్రీజింగ్ అట్ ద రేట్ ఆఫ్, ఇంతకుముందే చెప్పుకునే ఉంటాయి, ఇది రేట్ మెజర్ అనొచ్చు, రేట్ ఆఫ్ చేంజ్ అని కూడా అనొచ్చు. అంటే ఇక్కడ ఎవరిలో చేంజ్ వస్తుంది, ఎక్స్లో. ఏ రేట్లో అది చేంజ్ అవుతుంది, ఒక సెకండ్కు 4 యూనిట్లు మారుతూ ఉంది అని అర్థం. అంటే ఇప్పుడు ఇచ్చిందని మళ్ళీ ఎట్లా రాసుకోవాలంటే dx/dt పర్ సెకండ్ అన్నాడు, అంటే dx/dt అనేది 4 యూనిట్స్ అని ఇచ్చినాడు. అది మెయిన్ తెలుసుకోవాలి. కర్వ్ అనేది y ఈక్వల్ టు 2x²,
ఇంకోటి ఏమి ఇచ్చినాడు అంటే dx/dt ఇచ్చినాడు. ఎంతని 4 యూనిట్స్. ఫైండ్ ద రేట్ ఆఫ్ విచ్ ద y కోఆర్డినేట్ ఈజ్ ఇంక్రీజింగ్ వెన్ ద పాయింట్ ఈజ్ అట్ పాయింట్ కూడా ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు? dx/dt ఇచ్చినాడు. ఏం కనుక్కోమంటాడు? y కోఆర్డినేట్లో వచ్చే చేంజ్ ఏ రేట్లో ఉంటుంది అంటే dy/dt కనుక్కోమన్నాడు. సింపుల్గా మాట్లాడుకుంటే dx/dt ఇచ్చినాడు, dy/dt కనుక్కోమని చెప్పినాడు, అంతే. చూడండి ఏం రాస్తాను. ఫస్ట్ ఇచ్చిండేది రాసేసుకుందాం. గివెన్ రాసేసుకుందాం. గివెన్ ఏమి ఇచ్చినారు? కరువు ఇచ్చినారు. y = 2x² ఇచ్చినారు. ఇంకోటి ఏమి ఇచ్చినాడు? dx/dt 4 యూనిట్స్ అని ఇచ్చినాడు, ఇంతే. మనం కనుక్కోవాల్సింది ఏమి? dy/dt కనుక్కోవాలి. ఇంతేనైనా క్వశ్చన్ అంతా కూడా. y = 2x² ఇచ్చినాడు, dx/dt 4 యూనిట్స్ పర్ సెకండ్ అన్నాడు, 4 యూనిట్స్ పర్ సెకండ్ అని అన్నాడు. dy/dt ఎంత అని కనుక్కోమన్నాడు. ఏం చేద్దాం? ఫస్ట్ దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. దీన్ని డిఫరెన్షియేషన్ చేసి మనం దీన్ని ఎలా రాస్తామో చూడండి. ఇప్పుడు మనం డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు dy/dx = 2 2 = 4x పక్కన dx/dt అని రాసుకుందాం. dx/dt. ఈ dx/dt ప్లేస్లో ఇక్కడ 4 ఉంది కదా, దాన్ని సబ్స్టిట్యూషన్ చేద్దాం. dy/dx = 4x × 4. 4 4 ఏమవుతుంది? 16. 4 4 16. చూడండి, dy/dx = 4 4 16x dy/dx. కానీ ఇక్కడ చూడండి, ఇంక్రీజింగ్ వెన్ ద పాయింట్ ఈజ్ అట్ 2,8 అన్నాడు. అంటే మనం కనుక్కోవాల్సింది ఏమంటే ఫైనల్గా dy/dx ఈ y కోఆర్డినేట్లో ఇంక్రీజింగ్ ఏ పాయింట్ దగ్గర? 2, అంటే dy/dx అట్ 2,8 ఇలా రాస్తాం. అంటే ఈ dy/dxలో ఇంతకుముందు మనం టాంజెంట్ అండ్ నార్మల్స్లో కూడా చూసినామంట. స్లోప్ కనుక్కునేటప్పుడు dy/dx చేస్తాం, కానీ ఏ పాయింట్ దగ్గర అన్నప్పుడు ఆ పాయింట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు స్లోప్ వచ్చినట్లే. ఇప్పుడు dy/dx అట్ పాయింట్ 2,8 అన్నారు. ఈ dy/dxలో ఇది రాస్తాము. అంటే ఇక్కడ x2 y8, ఇక్కడ x మాత్రమే ఉంది కాబట్టి 16 × 2 చేస్తాము. 16 2 = 32 యూనిట్ పర్ సెకండ్, అంతే. సింపుల్గా చూడండి, dx/dt ఇచ్చినారు, dy/dt కనుక్కోమన్నారు. ఇచ్చిన కరువును మనం డిఫరెన్షియేషన్ చేసినాము. ఇక్కడ ఎక్స్ట్రా రాసుకునేది ఏమంటే మామూలుగా అయితే 2 2 = 4x రాసేస్తాం. కానీ మనం దీంట్లో ఇచ్చిన రేట్ ఆఫ్ చేంజ్ ఇచ్చినారు కాబట్టి పక్కన dx/dt రాసుకొని ఆ dx/dt యొక్క ఆన్సర్ ఇక్కడ 4 రాసుకొని 4 4 = 16x రాస్తాం. ఇది dy/dx వస్తుంది. దీనిని కూడా ఏదో పర్టికులర్ పాయింట్ దగ్గర కనుక్కోమన్నాడు కాబట్టి ఆ పాయింట్ దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసినాము. 16 2 = 32 వచ్చింది, అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 4th క్వశ్చన్ చూడండి. ఏ స్టోన్ ఈజ్ డ్రాప్డ్ ఇంటూ ఏ క్వైట్ లేక్ అండ్ రిపిల్స్ మూవ్ ఇన్ ఏ సర్కిల్స్ అట్ ద స్పీడ్ ఆఫ్ 5 cm/s. ఈ క్వశ్చన్ ఏమి? క్వైట్ లేక్ అంటే బాయ్ అనుకోండి. ఆ బావిలో నీళ్ళు ఎలా ఉన్నాయంటే కదలకన్నా ఉన్నాయి. ఇలా కదలకన్నా ఒక బావిలో నీళ్ళు ఉన్నాయి అనుకోండి. ఇవన్నీ వాటర్ అనుకోండి. వాటర్ ఉన్నాయి. మీ ఊరికి ఐడియా కోసం చెప్తాను నేను. మధ్యలో ఏం చేసినామంటే ఒక స్టోన్ వేసినాం. ఇక్కడ స్టోన్ వేసినాం. స్టోన్ వేస్తానే ఏమవుతుంది? ఒక అల్ల తయారవుతుంది. ఇట్లా అల్ల తయారవుతుంది. ఆ అల్ల నెక్స్ట్ ఇట్లా వెళ్తున్నాం. ఇట్లా రిపెల్స్ వస్తూ ఉన్నాయి. ఇది క్వశ్చన్ యొక్క మీనింగ్. ఏ స్టోన్ ఈజ్ డ్రాప్డ్ ఇంటూ ఏ క్వైట్ లేక్ అండ్ రిపెల్స్ మూవ్ ఇన్ సర్కిల్స్. అలలన్నీ ఎలా వెళ్తాయి? సర్కిల్స్ లాగా వెళ్తాయి. ఫస్ట్ అల 7 ఉంటుంది. దీని ఏదో కొంత రేడియస్తో ఉంటుంది. దాని తర్వాత అల ఇంత దూరం వచ్చినప్పుడు కొంచెం రేడియస్ పెరుగుతుంది, మళ్ళీ రేడియస్ పెరుగుతుంది. అంటే చూడండి, చిన్న ఇట్లా ఇంత అల ఉండింది, అంత అయింది, అట్లా అయింది, అట్లా పెరుగుతుంది అనమాట. చిన్న అల అట్లా పెరుగుతూ ఉంది అంటే ఏమి? సర్కిల్ పెరుగుతుంది. సర్కిల్ అనేది దేన్ని బట్టి పెరుగుతుంది? రేడియస్ని బట్టి పెరుగుతుంది. అంటే ఏమి ఇచ్చినాడు? స్పీడ్ ఆఫ్ 5 cm/s అని అంటానే ఈ క్వశ్చన్స్ అవుతానే మీకు గుర్తు రావాల్సింది ఏమంటే రిపెల్ యొక్క సర్కిల్స్ పెరుగుతూ ఉన్నాయి అని అంటే రేడియస్ చేంజ్ అవుతూ ఉంది. ఆ రేడియస్లో ఏ రేట్లో చేంజ్ అవుతుందంటే 1 సెకండ్కు 5 సెంటీమీటర్స్ చొప్పున ఆ సర్కిల్స్ పెద్దవి అవుతూ ఉన్నాయి అని అర్థం. అంటే ఏమి ఇచ్చినట్టు? dr/dt ఇచ్చినట్లు. అది మనం క్వశ్చన్ తెలుసుకోవాల్సింది. ఏమి ఇచ్చినాడు? dr/dt ఇచ్చినాడు. అట్ ద ఇన్స్టెంట్ ఏదో ఒక టైంలోనంట వెన్ ద రేడియస్ ఆఫ్ సర్క్యులర్ రిపెల్ ఈజ్ 8 cm, రేడియస్ 8 cm ఉన్నప్పుడు హౌ ఫాస్ట్ ఈజ్ ద ఎన్క్లోజ్డ్ ఏరియా
ఇంక్రీజెస్, దాని ఏరియా ఎంత పెరుగుతుంది, ఏరియా సర్కిల్ ఇలా ఉంది, ఇలా పెరుగుతూ ఉంది. అప్పుడు ఏరియా కూడా ఏమవుతుంది చూడండి, చిన్న సర్కిల్ ఉన్నప్పుడు ఏరియా కూడా తక్కువ ఉంటుంది, పెద్ద సర్కిల్ అయినప్పుడు ఏరియా కూడా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే మనకు సింపుల్గా ఇక్కడ రాసి చూపిస్తా చూడండి. మనకి ఇచ్చింది గివెన్ ఏమి ఇచ్చినాడంటే dr/dt ఇచ్చినాడు, రేడియస్లో చేంజ్ ఇచ్చినాడు, ఎంతని 5 cm/s అని ఇచ్చినాడు. ఏం కనుక్కోమంటాడు, ఏరియాలో అదే రేట్ ఆఫ్ చేంజ్ కనుక్కోమంటాడు. అంటే dA/dt కనుక్కోవాలి. dr/dt ఇచ్చినాడు, dA/dt కనుక్కోవాలి. ఇంతే. మీరు క్వశ్చన్లో అర్థం చేసుకోవాల్సింది ఏమి ఇచ్చినాడు, ఏం కనుక్కోవాలి. dA/dt కనుక్కోవాలి. dA/dt అంటే ఏమి, ఏరియా ఆఫ్ సర్కిల్కి ఫార్ములా ఏమి, πr². అది రాసేసుకొని దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే మన క్వశ్చన్ అయిపోతుంది. చూస్తే క్వశ్చన్ చదివినప్పుడు అర్థం కానప్పుడు ఏమనుకుంటారు, ఇదేదో పెద్ద క్వశ్చను, ఇది ఎట్లా చేయాలా ఏమని అనుకుంటారు. గివెన్లో dr/dt ఇచ్చినాడు, dA/dt కనుక్కోవాలన్నాడు, రేడియస్ కూడా ఇచ్చినాడు మనకు. రేడియస్ అనేది 8 cm అని కూడా ఇచ్చినట్టు రాసేసుకున్నాం. ఇప్పుడు ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా రాసుకుందాం. ఏరియా ఆఫ్ సర్కిల్ ఏ అని పెట్టుకొని πr². దీన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం. డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు మనము విత్ రెస్పెక్ట్ టు టైంగా చేయాల్సింది. మనం విత్ రెస్పెక్ట్ టు టైమే చేద్దాం. దీన్ని మనం డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం రాద్దాం. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం చేస్తే dA/dt, ఇదే కదా మనం కనుక్కోవాల్సిందే. చూడండి ఎంత సింపుల్గా ఉంది. dr/dt ఇచ్చినారు, dA/dt. దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. ఏముంది, సింపుల్, 2 ముందుకు వచ్చేస్తుంది. 2πr కానీ పక్కన dr/dt రాసుకుంటేస్తాం. ఈ dr/dt ఎంత ఇచ్చేసినాడు, 5 అని ఇచ్చినాడు. ఆ ప్లేస్లో 5 వస్తుంది అంతే. 2πr × 5. అప్పుడు నెక్స్ట్ చూడండి, ఆర్ కూడా రాసేసి ఉండొచ్చు మనము. ఆర్ ప్లేస్లో కూడా 8 రాసి ఉండొచ్చు. సరే, 2 5 are 10 × π × ఆర్ కూడా ఇచ్చినాడు మనకి 8 అని. 8 10s are 80π ఏరియా కాబట్టి cm/s². రేట్ ఆఫ్ ఇది వచ్చేది కాబట్టి పర్ సెకండ్ అంతే. dA/dt = 8π cm²/s. చూస్తారా క్వశ్చన్స్ ఇప్పుడు దాదాపు 4 క్వశ్చన్లు అయిపోయినాయి. ఏమి ఇస్తాడు, ఏదో ఒక రేట్ ఆఫ్ చేంజ్ ఇస్తాడు, ఇంకోటి దాంట్లో రేట్ ఆఫ్ చేంజ్ కనుక్కోండి అని అంటాడు. అది డిఫరెన్షియేషన్ చేస్తే వచ్చేస్తుంది. సేమ్ చూడండి, ఇలాంటి క్వశ్చనే. ఇంకో క్వశ్చన్ చూడండి. ద రేడియస్ ఆఫ్ అన్ ఎయిర్ బబుల్ అన్నా మనం బెలూన్ లాగానే ఉంటుంది. ఇలా ఉంటుంది అన్నమాట. ఎలా ఉంటుంది, స్పియర్ లాగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, స్పియర్ లాగా ఉంటుంది. ఇది సర్కిల్ కాదు, ఎట్లా ఉంటుంది అన్నమాట. ఒక మన వాలీబాల్ లాగా ఉంటుంది అనుకోండి బబుల్. అంటే దాంట్లో మనం ఎయిర్ను పంప్ చేసేటప్పటికి ఆ బబుల్ అనేది పెద్దది అవుతుంది, లేదా తీసేస్తే తగ్గుతూ వస్తుంది. ఈజ్ ఇంక్రీజింగ్ అట్ ద రేట్ ఆఫ్ 1/2 cm/s. అంటే రేడియస్ చేంజ్ అవుతూ ఉంది. అంటే ద రేడియస్ ఆఫ్ ఎన్ ఎయిర్ బబుల్ ఈజ్ ఇంక్రీజింగ్ అంటే ఏమి ఇచ్చినట్టు, రేడియస్లో చేంజ్ని ఎట్లా రాసుకోవాలా, dr/dt ఇచ్చేసినాడు. గివెన్ ఏమి ఇచ్చినాడు, రేట్ ఆఫ్ చేంజ్ అన్నాం కదా, రేడియస్లో చేంజ్ని ఏం రాసుకుంటాం, గివెన్ dr/dt ఇచ్చేసినాడు. dr/dt ఎంతని 1/2 cm/s. అట్ వాట్ రేట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద బబుల్ ఇంక్రీజింగ్. రేడియస్లో చేంజ్ ఇచ్చినాడు, వాల్యూమ్లో చేంజ్ కనుక్కోమంటాడు. అంటే ఏం కనుక్కోవాలంట, dV/dt కనుక్కోవాలా. ఇంకోటి ఏమి ఇచ్చినాడు, రేడియస్ 1 cm, r = 1 cm. చూస్తారా క్వశ్చన్ అంత పెద్దదైనా కూడా ఒక లైన్లో రాసేసుకున్నాం మనం. గివెన్ dr/dt 1/2 cm/s ఇచ్చినారు, dy/dt కనుక్కోమన్నారు. ఆర్ ఎప్పుడది, r 1 cm అయినప్పుడు. సింపుల్. మనం దేంట్లో వాల్యూమ్ అంటే మీకు ఒకే ఒక మాట గుర్తు రావాల, r = 1 cm. ఇప్పుడు మనకు గుర్తు రావాల్సిందేమి, వాల్యూమ్ ఆఫ్ బబుల్ అంటాడు. అంటే ఇది స్పియర్ షేప్లో ఉంటుంది. స్పియర్కి వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా రావాలి మీకు. అదొక్కటి గుర్తుంటే చాలు, ఈ క్వశ్చన్ చేసుకోవచ్చు.
వాల్యూమ్ ఆఫ్ స్పియర్ V ఈక్వల్ టు 4/3 పై ఆర్ క్యూబ్డ్. వాల్యూమ్ వచ్చిందా, దీన్ని మనం డిఫరెన్షియేషన్ చేద్దాం. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం. అప్పుడు ఇక్కడ dV/dt, ఇదే కదా మనం కనుక్కోవాల్సింది, dV/dt. ఈ 3 చూడండి ఇక్కడికి వస్తుంది, 3 × 4/3 పై ఆర్ స్క్వేర్ ఇంటూ dR/dt. అంతే, ఈ 3 క్యాన్సిల్ అయిపోయి 4 పై ఆర్ స్క్వేర్ dR/dt ఉంది. ఇందులోకి మనకు ఏమేమి వాల్యూస్ తెలుసు, 4 పై అట్లే పెట్టుకుందాం, ఆర్ అంటే ఇచ్చినారు 1 స్క్వేర్, dR/dt కూడా ఇచ్చినారు 1/2 అని రాసేసినాం. ఈ 2 ఈ 4 క్యాన్సిల్ అవుతూ ఉన్నాయి, 2 పై మిగిలింది, 1 స్క్వేర్ అంటే 1. చూస్తారా ఎంత సింపుల్ అయిపోయిందో. ఇదే dV/dt. పక్కన మనం వాల్యూమ్కి ఏం రాస్తాము, ఏదైతే అది సెంటీమీటర్లు అయితే సెంటీమీటర్లు, ఏదైనా సెంటీమీటర్ క్యూబ్డ్ అని రాస్తాం. పర్ టైం కాబట్టి సెకండ్ రాసేస్తాం, అంతే. ఇదే ఆన్సర్, 2 సెంటీమీటర్ క్యూబ్డ్ పర్ సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ ఇంక్రీజింగ్ అట్ ఎ రేట్ ఆఫ్ 9 cubic centimeters పర్ సెకండ్. క్వశ్చన్ బాగా చదువుకోండి. మీరు 9th 10thలో చదువుకున్న ఈ మెన్సురేషన్ అనే చాప్టర్లో మనకు 3D షేప్స్ ఉన్నాయి చూసినారా, క్యూబు, క్యూబాయిడ్, సిలిండరు, కోను, తర్వాత స్పియర్, హెమిస్పియర్. వాటిల్లో ఏదో మన క్యూబు స్పియర్లే ఈ క్వశ్చన్లో బబుల్ అంటున్నారు, ఎయిర్ బబుల్ అంటారు, అది మనకు స్పియర్ లాగా ఉంటుంది. ఇప్పుడు క్యూబ్ అన్నాడు. క్యూబ్ అంటే మీకు తెలిసిందే కదా, క్యూబ్ ఇలా ఉంటుంది, క్యూబ్. ఇది క్యూబ్, దీనికి ఎడ్జ్ ఏదో ఇచ్చింటాడు. ఇక్కడైతే చూడండి, ఎడ్జ్ అనేది 10 సెంటీమీటర్ అన్నాడు, అప్పుడు ఇది 10, ఇది 10. దీనికి వాల్యూమ్ అంటున్నాడు. వాల్యూమ్కి ఫార్ములా ఏమి, దీనికి మామూలుగా మీకు గుర్తు చేస్తాను, లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే 4L అయితే L² అని, టోటల్ అంతే 6L² అని, వాల్యూమ్ అంటే L³ అని. ఈ 3 ఫార్ములాస్ మనం లోయర్ క్లాసుల్లోనే 10thలో 9thలో చదువుకొని వచ్చినాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ద వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ ఇంక్రీజింగ్ అట్ ఎ రేట్ ఆఫ్ 9 cubic centimeters పర్ సెకండ్. ఒక సెకండ్కి 9 సెంటీమీటర్స్లో చేంజ్ వస్తుందంట. అప్పుడు మనకి ఏమి ఇచ్చినాడు అని అంటే వాల్యూమ్లో చేంజ్ ఇచ్చినాడు అని అర్థం. అప్పుడు గివెన్లో డైరెక్ట్ మన స్టెప్స్ అన్నీ ఏమి రాకుండా డైరెక్ట్ రాసేస్తాను. మీకు సింపుల్గా ఉండాలా, క్వశ్చన్ చూసి ఈజీగా ఫీల్ అవ్వాలా అనే దీంతో గివెన్ dV/dt ఇచ్చినాడు. ఎంతని, 9 cubic centimeters పర్ సెకండ్. ఇది మనకి ఇచ్చిండేది. dV అంటే వాల్యూమ్లో ఏ రేట్లో చేంజ్ వస్తూ ఉంది. ఒక సెకండ్కి 9 సెంటీమీటర్స్ చేంజ్ వస్తుంది అంటే ఆ ప్రకారంగా ఒక సెకండ్కి 9 సెంటీమీటర్స్ దాని వాల్యూమ్ పెరుగుతుందండి. ఇట్లా పెరుగుతుంది, తక్కువ అట్లా పెరుగుతుంది అనమాట, పెరుగుతుంది పర్ సెకండ్. హౌ ఫాస్ట్ ఈజ్ ద సర్ఫేస్ ఏరియా ఇంక్రీజింగ్. వాల్యూమ్లో ఈ విధంగా చేంజ్ వస్తూ ఉంటే సర్ఫేస్ ఏరియాలో ఏ విధంగా చేంజ్ వస్తూ ఉంటుంది. అందుకే మీకు ఫార్ములాస్ రాసి పెట్టిన నేను ఇక్కడ. లేటరల్ సర్ఫేస్ ఏరియా అయితే 4L² అని, టోటల్ సర్ఫేస్ ఏరియా అయితే 6L² అని, వాల్యూమ్ అయితే L³ అని మనకు లోయర్ క్లాసులో ఫార్ములాస్ మీకు గుర్తు చేసినాను. dV/dt ఇచ్చినారు. మనకు కావాల్సింది dS/dt. సర్ఫేస్ ఏరియాను S అనుకుందాం, dS/dt కావాలంట. ఇంకోటి ఏమి ఇచ్చినారు మనకు, దాని ఎడ్జ్ ఇప్పుడు L అనుకున్నా లేదా X అనుకుంటే X అనేది 10 సెంటీమీటర్స్ అని ఇచ్చినాం. చూడండి ఎంత సింపుల్గా ఉంది. ఇప్పుడు మనం దేంట్లో చేంజ్ కనుక్కోవాలా, సర్ఫేస్ ఏరియాలో. సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ అని ఒక ఫార్ములా రాసుకుంటే చాలు. సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్, సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ S ఈక్వల్ టు ఫార్ములా, దీని ఎడ్జ్ని X అనుకుందాం, అప్పుడు 6x² రాసుకుందాం. దీన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం ప్రకారం చేద్దాం. అప్పుడు dS/dt. ఇదే మనం కనుక్కోవాల్సింది. ఒక 2-3 స్టెప్పులన్నీ చాలా సింపుల్గా ఆన్సర్లు వస్తున్నాయి చూడండి. కాబట్టి రేట్ మెజర్లో లిమిటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, అన్నీ ఒకేలాగా ఉంటాయి. చాలా ఈజీ క్వశ్చన్స్, హ్యాపీగా రాయండి మీరు. 2 6 are 12x అయిపోయింది. కానీ పక్కన మనం ఏం చేస్తాము, 2x dx/dt రాసుకుందాం. dx/dt. ఓకే, ఇప్పుడు 12x dS/dt మనకు లేదు, x ఉంది. x ఎంతని 10. ఓకే, 12 × 10 × dx/dt. దీన్ని ఇట్లా పెట్టేసి ఓకే. ఇప్పుడు మనం ఇచ్చిన దాన్ని కూడా చూడండి ఒకసారి. dV/dt ఇచ్చినారు. ఈ dV/dtలో నుంచి మనం dx/dt కనుక్కుందాం. ఫస్ట్ మనం ఇది చేసి ఉండాల్సిందే.
ఓకే, ఇప్పుడు ఇక్కడ రాసుకుందాం, చూద్దాం. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ రాసుకుందాం. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ వి ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్డ్. ఎక్స్ క్యూబ్డ్ని డిఫరెన్షియేట్ చేద్దాం. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం చేస్తే డివి బై డిటి ఈక్వల్ టు 3x². పక్కన ఇప్పుడు dx/dt అని రాసుకోండి. ఈ క్వశ్చన్స్లో ఎక్స్ అయినా వై అయినా పక్కన దాంట్లో రేట్ ఆఫ్ చేంజ్ను dx/dt అని రాసుకుంటాను. వై అయితే dy/dt రాస్తాను. ఇప్పుడు ఈ క్వశ్చన్లో dy/dt మనకి ఇచ్చేసినట్టు ఎంత అని 9. ఇది చూడండి, ఇదంతా ఎందుకు చేస్తున్నాము? dx/dt కనుక్కోవడానికి చేస్తాను. మీరు క్వశ్చన్ రాసేటప్పుడు ఫస్ట్ ఇది రాసేసిన తర్వాతనే దీన్ని తర్వాత రాయండి. ఫస్ట్ ఇది రాసేసుకోండి, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్లో నుంచి ఇది రాసేసుకోండి. ఇక్కడ dv/dt అంటే 9 ఇచ్చినాడు కాబట్టి ఆ 9 ఇక్కడ రాసేసుకొని 3x² ఇంటూ dx/dt. నీకు dx/dt కావాలి కాబట్టి ఈ 3x²ని ఇటు పంపించండి. 9 కిందికి వచ్చేస్తుంది. దీన్ని నేను ఆర్డర్లో రాసేస్తున్నాను. dx/dt ఈక్వల్ టు 9/3x². 3 1s 3 3s అంటే 3/x². ఎవరు? dx/dt. ఓకేనా? అది ఇప్పుడు నువ్వు ఇక్కడ వాడుకోవాలి. ఇవన్నీ అవసరం లేదులే. ఏం రాస్తాం చూడండి. 12 ఇంటూ ఎక్స్ కూడా వాల్యూ అట్లా పెట్టుకుందాం. 12x ఇంటూ dx/dt అంటే ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది చూడండి. dx/dt అంటే ఏమి? 3/x². ఇందులో నుంచి ఈ ఒక ఎక్స్ ఇక్కడ స్క్వేర్లో ఒక ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే 12 3s are 36/x. ఎవరు? ds/dt. ఇదే కదా మనకు కావాల్సింది. ఎంత ఇప్పుడు కావాలంటే మీరు ఎక్స్ ప్లస్లో ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసేయండి. 36/x అంటే ఎంత? 10. అప్పుడు 3.6 డిస్ప్లేస్మెంట్ కదా, సెంటీమీటర్స్. ఏరియా ఇది ఏరియా కాబట్టి cm²/s. ఇదే ds/dt. మనకు కావాల్సిన ఏరియాలో సర్ఫేస్ ఏరియాలో రేట్ ఆఫ్ చేంజ్. సర్ఫేస్ ఏరియా ఏ రేట్లో చేంజ్ వస్తుంది. వాల్యూమ్లో చేంజ్ సెకండ్కు 9 సెంటీమీటర్స్ వాల్యూమ్లో చేంజ్ వస్తూ ఉంటే దాని సర్ఫేస్ ఏరియాలో ఏ రేట్లో చేంజ్ వస్తుందంటే ఒక సెకండ్కి 3.6 సెంటీమీటర్ స్క్వేర్ 10 సెంటీమీటర్ చేంజ్ వస్తుంది. చూస్తారా ఎంత క్వశ్చన్? ఫస్ట్ మీరు దీంట్లో మాత్రం చిన్న ఇది ఉందన్నమాట. dv/dt ఇచ్చినారు, ds/dt కనుక్కోవాలి. కానీ మధ్యలో మనకు ds/dt అవసరం వచ్చింది. దానికోసం ఈ వాల్యూమ్ని మనం డిఫరెన్షియేషన్ చేసుకుంటూ పోయి dx/dtని కనుక్కొని దాన్ని ఇక్కడ వాడుకున్నాము. అదొక్కటే అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సేమ్ క్వశ్చన్ ఒక నెంబర్ మారింది అంతే. ద వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ ఇంక్రీజింగ్ అట్ ఏ రేట్ ఆఫ్ 8 cubic centimeter/second. ఇంతకుముందు అయితే 9 అన్నారు, ఇప్పుడు 8 ఇచ్చినారు. హౌ ఫాస్ట్ ఈజ్ ద సర్ఫేస్ ఏరియా ఇంక్రీజింగ్ వెన్ ద లెంత్ ఆఫ్ ఎడ్జ్ ఈజ్ 12 సెంటీమీటర్స్. అక్కడ 10 అన్నాడు, ఇక్కడ 12 అన్నాడు. అసలు ఈ క్వశ్చన్ నేను చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు క్వశ్చన్ విని మీరు అట్లే చేయొచ్చు. అయినా ఈ క్వశ్చన్ చెప్పాలని రాసి పెట్టినాను కాబట్టి మళ్ళీ రాసేస్తాను. ఇచ్చిందేమి? గివెన్ ఏమి ఇచ్చినారు? వాల్యూమ్లో రేట్ ఆఫ్ చేంజ్ ఇచ్చినారు. ఆ వాల్యూమ్ ఎంత ఏ విధంగా పెరుగుతుందంట? సెకండ్కు 8 cubic centimeters అంటే 8 cubic centimeter/second అని ఇచ్చినాడు. ఏం కనుక్కోవాలంట? సర్ఫేస్ ఏరియా ఎంత చేంజ్ వస్తుంది, ds/dt అంత వస్తుంది. అప్పుడు ఎక్స్ ఎంత తీసుకోమంటున్నాడు? 12 సెంటీమీటర్స్. సేమ్ ఇప్పుడు మనము వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఫార్ములా రాసుకుందాం. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఇంతకుముందు మీకు ఫిగర్ల ఫార్ములాస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాను. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ v ఈక్వల్ టు x³. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు t చేస్తే dv/dt ఈక్వల్ టు 3x². పక్కన dx/dt రాసుకుందాం. dv/dt ఎంత ఇచ్చినాడు? 8. 3x² ఇంటూ dx/dt కూడా మనకు ఇలా అది అట్లే రాసేసుకుందాం. ఇదే కదా దీంట్లో మనం కనుక్కోవాల్సింది. ఇది కనుక్కొని దీన్ని ఇక్కడ వాడుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనకు dx/dt ఈక్వల్ టు ఈ 3x² 8 సైడ్కి పంపించేయండి. 8/3x². ఓకే, దీన్ని ఇట్లా పెట్టుకోండి. దీన్ని మనము సర్ఫేస్ ఏరియాని డిఫరెన్షియేట్ చేసినప్పుడు వాడుకున్నాం. ఇప్పుడు మనం కనుక్కోవాల్సిందేమి? సర్ఫేస్ ఏరియాలో రేట్ ఆఫ్ చేంజ్ కనుక్కోవాలి. అందుకని సర్ఫేస్ ఏరియా ఫార్ములా రాసుకుందాం. సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ S ఈక్వల్ టు 6x².
దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తే ds/dt ఈక్వల్ టు 2 6 12x పక్కన dx/dt. ఈ dx/dt ఇక్కడ ఉంది చూడండి, దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 12x 8/3x². ఒక ఎక్స్ స్క్వేర్లో ఒక ఎక్స్ క్యాన్సిల్ అయింది, మిగిలింది మనకు ఈ 3 1s 3 4s కూడా క్యాన్సిల్ అయింది. 4 8 32/x. ఇది ds/dt. ఇక్కడ మనకు ఈ ఎడ్జ్ కూడా ఇచ్చేసినాడు. ఎడ్జ్ ఎంత అన్నాడు? 12 సెంటీమీటర్స్ అన్నాడు. ఇప్పుడు మనం దాన్ని కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ds/dt ఈక్వల్ టు 32/12. 4తో క్యాన్సిల్ అవుతుంది. 4 3s 4 8s 8/3. ఇదే మనకు కావాల్సిన రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ ఏరియాలో ఏ రేట్లో చేంజ్ వస్తుందంటే 8/3 స్క్వేర్ సెంటీమీటర్స్ పర్ సెకండ్. ఒక సెకండ్కి 8/3 స్క్వేర్ సెంటీమీటర్స్ సర్ఫేస్ ఏరియాలో చేంజ్ వస్తూ ఉంది. చూస్తారా ఎంత ఈజీగా ఉన్నాయో. సేమ్ క్వశ్చన్స్. ఇంకో క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ బెలూన్ విచ్ ఆల్వేస్ రిమైన్స్ స్పిరికల్. ఇంతకు ముందు క్వశ్చన్ కూడా మనం ఎయిర్ బబుల్ చూసినాం అనమాట. ఇలా ఉంటుందన్నమాట. ఇలా ఉందనుకోండి, స్పియర్ లాగా ఉంది. దీనికి ఏముంటుంది? ఒకే ఒక మెజర్మెంట్ ఉంటుంది, రేడియస్. దీంట్లో వాల్యూమ్ ఉంటుంది. వాల్యూమ్ ఫార్ములా ఏమి? 4/3 గుర్తు చేస్తాను మీకు. 4/3 πr³. ఇప్పుడు మనం క్వశ్చన్ చదువుదాం. ఏ బెలూన్ విచ్ ఆల్వేస్ రిమైన్స్ స్పిరికల్ షేప్లో ఉంటుంది. ఆన్ ఇన్ఫ్లేషన్ ఈజ్ బీయింగ్ ఇన్ఫ్లేటెడ్ బై పంపింగ్. అంటే దీంట్లో మనము గాలిని పంపుతూ ఉంటే ఆ బెలూన్ ఏమవుతుంది? ఇట్లా బెలూన్ ఉబ్బుతా ఉంది. అంటే దాని రేడియస్ చేంజ్ అవుతూ ఉంది. బై పంపింగ్ ఇన్ 900 cubic centimeters ఆఫ్ గ్యాస్ పర్ సెకండ్. అంటే క్యూబిక్ సెంటీమీటర్ ఇచ్చినాడు అంటే ఇక్కడ కూడా వాల్యూమ్లో చేంజ్ ఇచ్చినాడు. dv/dt ఇచ్చినాడు. ఫైండ్ ద రేట్ అట్ విచ్ ద రేడియస్ ఆఫ్ బెలూన్ ఇంక్రీజింగ్. dv/dt ఇచ్చినాడు. dr/dt కనుక్కోవాలా. అంతే. చూస్తారా క్వశ్చన్స్ చదివి సింపుల్గా ఇంత పెద్ద 4 లైన్లు ఇచ్చిన క్వశ్చన్లో మనం కనిపెట్టేసినాం. ఏమి ఇచ్చినాడు? గివెన్ ఈ బెలూన్ అంట స్పిరికల్ షేప్లో ఉంది. దీంట్లోకి మనము ఒక గ్యాస్ను పంప్ చేస్తున్నాము. అప్పుడు దాంట్లో రేట్ ఆఫ్ చేంజ్ ఎంత ఉందంటే ఒక సెకండ్కి 900 cubic centimeters దాని వాల్యూమ్ పెరుగుతూ ఉంది. ఇట్లా పెరుగుతూ ఉంది అని వాల్యూమ్లో వచ్చే చేంజ్ని ఇచ్చినాడు. రేడియస్లో వచ్చే చేంజ్ని కనుక్కోమన్నాడు. గివెన్ dv/dt ఇచ్చినాడు. 900 cubic centimeters per second ఇచ్చి ఏం కనుక్కోమన్నాడు? దాని రేడియస్లో చేంజ్ dr/dt కనుక్కోమన్నాడు. ఎప్పుడు? రేడియస్ 15 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు. ఇంతే. అప్పుడు వాల్యూమ్లో చేంజ్ ఇచ్చినాడు అంటే వాల్యూమ్కి ఫార్ములా రావాలా మనకు. వాల్యూమ్కి ఫార్ములా ఏమి? మామూలు ఇటు రాసి పెట్టేసినాను చూడండి. దాన్ని రాసుకొని దాన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అని రాసుకుందాం. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ v ఈక్వల్ టు 4/3 πr³. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తున్నాము. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం చేస్తే dv/dt ఈక్వల్ టు ఈ 3 ముందుకు వస్తుందా? 3 × 4/3 πr² పక్కన dr/dt. ఈ 3 క్యాన్సలా. ఇప్పుడు దీంట్లో మనకు తెలిసిన వాల్యూస్ అన్నీ రాద్దాం. dv/dt తెలుసు మనకు ఎంత? 900 ఈక్వల్ టు 4 π. రేడియస్ కూడా తెలుసు ఎంత? 15 స్క్వేర్ కాబట్టి 15 × 15 dr/dt. నువ్వు కనుక్కోవాల్సింది ఏమి? dr/dtని ఒకే సైడ్లో పెట్టుకొని ఇవి అన్నీ కూడా దాని కిందకి పంపించేయండి. ఇక్కడ మల్టిప్లికేషన్లు ఉన్నాయి, బయలోకి వెళ్ళిపోతాయి. నేను ఆర్డర్లో ఫస్ట్ ఇది రాసేస్తాను. దేర్ఫోర్ మనం కావాల్సిన dr/dt ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్లో 900 ఉన్నింది, దాని కిందకి ఇవన్నీ వెళ్తూ ఉంటాయి. ఏది? 4 × π × 15 × 15 క్యాన్సిల్ చేద్దాం. 15 1s 15 6 పక్కన 0, మళ్ళీ 15 1s 15 6 4 క్యాన్సిల్. ఏం మిగిలి? పైన ఏమి లేవు, 1 కింద పై మిగిలింది.
అంటే dr/dt ఈక్వల్ టు 1/4. రేడియస్లో దీనిపైన కూడా మనము 22/7 కానీ రాయొచ్చు, లేదు ఇట్లా కూడా పెట్టేయచ్చు. మనం dr/dt అనేది 1/π, రేడియస్ కాబట్టి cm/s. ఇంతే రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ రేడియస్లో ఏ రేట్లో చేంజ్ వస్తుందంటే 1/5 cm/s రేట్లో చేంజ్ వస్తూ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి, ద డిస్టెన్స్ టైం ఫార్ములా. ఫస్ట్ క్వశ్చన్ చూసినాం, గుర్తుందా? డిస్టెన్స్ ఫార్ములా సేమ్ అదే ఫార్ములా వచ్చేసింది. మళ్ళీ డిస్టెన్స్ టైం ఫార్ములా ఫర్ ద మోషన్ ఆఫ్ ఎ పార్టికల్ అలాంగ్ ఎ స్ట్రైట్ లైన్. ఎస్ ఇచ్చినాడు అంటే డిస్ప్లేస్మెంట్ ఇచ్చినాడు అని అర్థం. డిస్ప్లేస్మెంట్ మళ్ళీ గుర్తు చేస్తాను. డిస్ప్లేస్మెంట్ని డిఫరెన్షియేట్ చేస్తే వెలాసిటీ వస్తుంది, వెలాసిటీని డిఫరెన్షియేషన్ చేస్తే యాక్సిలరేషన్ వస్తుంది. ఫైండ్ వెన్ అండ్ వేర్ ద వెలాసిటీ ఈజ్ 0. ఇక్కడ క్వశ్చనింగ్లో కొంచెం మీకు కన్ఫ్యూజ్ చేసినాడు అంతే. వెన్ అండ్ వేర్, ఎప్పుడు ఎక్కడ వెలాసిటీ 0 అవుతుంది. సరే, వెలాసిటీ ఎప్పుడు ఎక్కడ కనుక్కోవాలంటే ఫస్ట్ వెలాసిటీ ఎవరో తెలుసుకోవాలి కదా. ఆ వెలాసిటీ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ ఏముంది, డిస్ప్లేస్మెంట్ ఉంది. దీన్ని డిఫరెన్షియేషన్ చేసేస్తే ఏమొస్తుంది, వెలాసిటీ వస్తుంది. అది కూడా టీలలో ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్ని ఈక్వల్ టు 0 చేయండి, టైం తెలిసిపోతుంది. అంటే ఆ టైం అప్పుడు వెలాసిటీ 0 అవుతుంది. అప్పుడు టైము వెన్ అంటే టైం తెలిసిపోయింది. ఆ టైంని తీసుకుపోయి ఈ డిస్ప్లేస్మెంట్లో రాయండి, ఎక్కడ అనేది తెలిసిపోతుంది. అర్థమైంది క్వశ్చన్? ఫస్ట్ దీన్ని డిఫరెన్షియేషన్ చేయండి, వెలాసిటీ వస్తుంది. ఆ వెలాసిటీ కూడా ఎలా వస్తుంది, ఒక ఈక్వేషన్ టీలో ఈక్వేషన్ వస్తుంది. దాన్ని ఈక్వల్ టు 0 రాసుకొని టీ వాల్యూ కనుక్కోండి. టీ అంటే ఏమి, టైం అంటే ఎప్పుడు, వెన్ ఎప్పుడు. ఆడ టైం చెప్తుంది ఇన్ని సెకండ్స్ అప్పుడు అని, అంటే అన్ని సెకండ్స్ అప్పుడు వెలాసిటీ 0 అయిపోయింది అని అర్థం. ఓకే, ఎక్కడ అన్నాడు, అదే టయాన్ని తీసుకుపోయి డిస్ప్లేస్మెంట్ రాయండి, ఎక్కడ అది 0 అయింది అనేది కూడా తెలిసిపోతుంది. అర్థమైందా? క్వశ్చన్ చేద్దాం, ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే, గివెన్ s ఈక్వల్ టు t³ మైనస్ 9t² ప్లస్ 24t మైనస్ 18. ఇది డిస్ప్లేస్మెంట్. మనకు తెలుసు డిస్ప్లేస్మెంట్ని డిఫరెన్షియేట్ చేస్తే వెలాసిటీ వస్తుంది. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం, అప్పుడు ds/dt, దీన్నే వెలాసిటీ v అని కూడా అనుకునేయచ్చు. v ఈక్వల్ టు ds/dt ఈక్వల్ టు t³ 3t², 9t² యొక్క డెరివేటివ్ వచ్చి 18t, 24t యొక్క డెరివేటివ్ 24 మైనస్ 18కి 0. చూస్తారా, వెలాసిటీ వచ్చేసింది. ఇప్పుడు నువ్వేం చేయాలా, ఈ వెలాసిటీ ఎప్పుడు 0 అవుతుంది అన్నాడు. అప్పుడు ఇఫ్ వెలాసిటీ ఈజ్ 0, ఇఫ్ వెలాసిటీ ఈజ్ 0, వెలాసిటీ 0 అవ్వాలంటే దెన్ ఈ ఈక్వేషన్ అంతా 0 అయిపోవాలి. ఎవరిది, 3t² మైనస్ 18t ప్లస్ 24 అనేది ఏమైపోవాలా, 0 అయిపోవాలి. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. 3 1s 3 6 3 8s, ఏం మిగిలింది, t² మైనస్ 60 ప్లస్ 8 ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చిందా. దీన్ని మీరు సాల్వ్ చేస్తే టీకి వాల్యూస్ వస్తాయి, 2 వాల్యూస్ వస్తాయి. ఆ వాల్యూస్ని బట్టి మీరు టీ అనేది తెలుసుకుంటారు. అంటే ఆ టైంలో వెలాసిటీ 0 అయింది. వెన్ అంటే ఆన్సర్ తెలిసిపోతుంది, ఎప్పుడు అనేది. చేద్దామా? 8 అనేది కాన్స్టెంట్, 8 1s 8, 8కి 2 ఫ్యాక్టర్స్ రాసుకుంటాం. ఆ ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే -6 రావాలి. చూడండి, 8కి 2 ఫ్యాక్టర్స్ రాసుకోవాలా, వాటిని యాడ్ చేస్తే 6 రావాలా. ఆ ఫ్యాక్టర్స్ ఎవరు, 4 2. కానీ ఏమేమి 6 రావాలా, -6. అప్పుడు మనం రెండింటికి మైనస్ పెడతాం, -4 -2. x² ఇక్కడ t² కోఎఫిషియంట్ ఏం లేనప్పుడు ఇక్కడ t రాసుకోండి, ఇక్కడ t రాసుకోండి. t -4 ఒక ఫ్యాక్టర్, t -2 ఒక ఫ్యాక్టర్. t -4 ఇంటూ t -2 ఈక్వల్ టు 0. ఇందులో నుంచి t వాల్యూ t ఈక్వల్ టు 4 అవుతుంది, ఇక్కడైతే t ఈక్వల్ టు 2 అవుతుంది. ఎట్లా వచ్చింది తెలుసు కదా, t -4 ఈక్వల్ టు 0, -4 అక్కడ పోతే +4. అట్లే t -2 ఈక్వల్ టు 0, t ఈక్వల్ టు 2 ఇట్లా వచ్చింది అనమాట. ఇది t ఈక్వల్ టు 2, t ఈక్వల్ టు 4. అంటే టైం అనేది 2 సెకండ్స్ ఉన్నా తర్వాత 4 సెకండ్స్ అప్పుడంతా వెలాసిటీ 0 అవుతుంది అనేది దాని అర్థం అనమాట. ఇప్పుడు వెన్ అనే దానికి ఆన్సర్ దొరికిపోయింది మనకు. ఎప్పుడు అంటే టైం 2 సెకండ్స్ కానీ 4 సెకండ్స్ కానీ వెలాసిటీ 0 అయిపోతుంది.
ఇప్పుడు ఎక్కడ అన్నాడు, వెన్ అండ్ వేర్ అన్నాడు. వేర్ రావాలంటే ఇప్పుడు మనం టైం ఈ 2 టైప్గా ఉంది కదా. ఫస్ట్ 2 సెకండ్స్ అన్నాడు, నెక్స్ట్ 4 సెకండ్స్. రెండింటి దగ్గర కూడా మనము చేద్దాం. ఇఫ్ t ఈక్వల్ టు 2 సెకండ్స్ అని తీసుకుందాం. 2 సెకండ్స్ అనుకో, దెన్ అప్పుడు ఎస్ కనుక్కుందాం. ఎస్ ఇంతకుముందు చెప్పింది అదే. నేను టైము వెలాసిటీని మనం కనుక్కుంటాం. అది టీలో ఒక ఈక్వేషన్ వస్తుంది. దాన్ని మనం ఈక్వల్ టు 0 చేస్తే టీ తెలుస్తుంది. అప్పుడు అది వెన్ అనే దానికి ఆన్సర్ అయిపోయింది. ఈ టీ వాల్యూని తీసుకుపోయి డిస్ప్లేస్మెంట్లో రాయండి. అప్పుడు నీకు ఎక్కడ అనేది కూడా ఆన్సర్ తెలిసిపోతుంది. ఎస్ ఈక్వల్ టు టీ క్యూబ్డ్ మైనస్ 9t స్క్వేర్ ప్లస్ 24t మైనస్ 18. దీంట్లో టీ ప్లేస్లో మనం 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 క్యూబ్డ్ మైనస్ 9 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 24 ఇంటూ 2 మైనస్ 18. 2 క్యూబ్డ్ 8, 2 స్క్వేర్ 4, 9 4 జార్ 36, 24 2 జార్ 48 మైనస్ 18. పాజిటివ్ నెంబర్స్ 2 ఉన్నాయి, 48 8 56. నెగిటివ్ నెంబర్స్ 2 ఉన్నాయి, 36 18 46 54. సబ్ట్రాక్షన్ చేస్తే 2 అంటే ఎస్ ఈక్వల్ టు 2. ఇది మీటర్లా సెంటీమీటర్లా వేయలేదు కాబట్టి యూనిట్స్ పెట్టుకునేద్దాం. యూనిట్స్ అంటే ఎస్ ఈక్వల్ టు 2 యూనిట్స్ దగ్గర వెలాసిటీ 0 అవుతుంది అనేది ఒక ఆన్సర్. ఇంకోటి ఏమంటే ఇఫ్ టైం ఈక్వల్ టు 4 సెకండ్ తీసుకుందాం. ఈసారి టైం ఈక్వల్ టు 4 సెకండ్స్ తీసుకుందాం. అప్పుడు దెన్ ఎస్ ఈక్వల్ టు అప్పుడు సేమ్ టీ క్యూబ్డ్ మైనస్ 9t స్క్వేర్ ప్లస్ 24t మైనస్ 18లో టీ ప్లస్లో ఈసారి 4ని సబ్స్టిట్యూట్ చేస్తాం. 4 క్యూబ్డ్ మైనస్ 9 ఇంటూ 4 స్క్వేర్ ప్లస్ 24 ఇంటూ 4 మైనస్ 18. 4 క్యూబ్డ్ 4 4 జార్ 16, 16 4 జార్ 64 మైనస్ 4 స్క్వేర్స్ 4 4 జార్ 16, 16 9 జార్ 144 ప్లస్ 24 4 జార్ 96 మైనస్ 18. ఇక్కడ పాజిటివ్ నెంబర్స్ 96 64 యాడ్ చేసుకుంటే 160 మైనస్ నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేసుకుంటే 154 162 వస్తుంది. అంటే -2 వస్తుంది. అంటే ఈ పార్టికల్ డిస్టెన్స్ 2 యూనిట్స్ కాడ ఉన్నప్పుడే ఈదర్ సైడ్ అనమాట. ఇక్కడైనా కానీ -2 అంటే ఏమి ఏదన్నా అనుకోండి, ఇక్కడ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, ఇక్కడ నెగిటివ్ నెంబర్స్. ఇక్కడ చూడండి +2 వచ్చింది, ఇక్కడ -2. ఇది 0 అనుకోండి, 1 2 -1 -2 ఇట్లా ఇక్కడున్నా అంటే ఎక్కడ అంటే +2 దగ్గర కానీ -2 దగ్గర కానీ అది దాని వెలాసిటీ 0 అవుతుందండి. ఆ మాట ఇక్కడ రాసేద్దాం. దేర్ఫోర్ ద పార్టికల్ is at a distance of 2 units on either side అదే అనమాట. ఈ పక్కైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. either side of the starting point. The particle is at a distance of 2 units on either side of the starting point. The velocity is 0. అర్థమైందా క్వశ్చన్? ఎక్కడ ఎప్పుడు అన్నాడు. ఎప్పుడు అంటే టైం అనేది 2 సెకండ్స్ ఉన్నా 4 సెకండ్స్ ఉన్నప్పుడు కానీ దాని వెలాసిటీ 0 అవుతుంది. ఆ వెలాసిటీ 0 అయ్యేటప్పుడు ఆ పార్టికల్ ఎక్కడ ఉండొచ్చు అంటే ఆ స్టార్టింగ్ పాయింట్కి ఇటువైపు అయినా అది 0 అవుతుంది అని అర్థం. ఓకేనైనా ఈ చాప్టర్లోనే ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకే వీడియోలో మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినాను. వీటిని 1-2 సార్లు మీరు విని బాగా ప్రాక్టీస్ చేసి నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ.